ఛానల్ జాబ్ క్వైజ్. ఈ రోజు మన వీడియోలో అయితే మనము ప్యూర్లీ రిమోట్ ఆపర్చునిటీస్ గురించి అయితే మాట్లాడబోతున్నాం అనమాట. ఫర్ ద ఫ్రెషర్ క్యాండిడేట్స్ పొజిషన్స్ చూసుకుంటే డేటా అనలిస్ట్ అండ్ నెక్స్ట్ మనకి ఐటీ రిలేటెడ్ అనమాట. ఇంకొకటి అది ఇంటర్న్ రిలేటెడ్గా వస్తుందండి. సో 2 డిఫరెంట్ ఆర్గనైజేషన్ నుంచి మంచి ఆపర్చునిటీస్. సో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ ఎవరైతే ఫ్రెషర్స్ ఉన్నారో వాళ్ళకైతే డెఫినెట్గా షేర్ చేయండి ఈ వీడియోని, ఓకేనా? సో చాలా ఇన్ఫర్మేటివ్గా ఉండబోతుంది. సో ఫస్ట్ ఆర్గనైజేషన్ గురించి చూసుకుంటే మనకి పెరాప్టిక్స్ అనమాట. డేటా అనలిస్ట్ రోల్కి అయితే హైరింగ్ అయితే చేస్తున్నారు. సో మనకి ఇది హవర్లీ బేస్డ్ అయితే పే చేస్తున్నమాట. $4.5 అయితే పే చేస్తున్నారు పర్ హవర్. సో మనకి ఇక్కడ మంత్లీ పే అవుట్స్ అయితే ఉంటాయని చెప్పని క్లియర్గా ఇచ్చేసారు. ఆర్గనైజేషన్ వెబ్సైట్ అయితే అఫీషియల్ లింక్ అయితే ఉండండి. సో ఇది క్లిక్ చేసి మీరు ఒకసారి ఆర్గనైజేషన్ గురించి కూడా తెలుసుకోండి. సో వీళ్ళు మేజర్గా చాలా వరకు రిమోట్ ఆపర్చునిటీస్నే ప్రొవైడ్ చేస్తున్నారు అన్నమాట. సో ఈ డేటా అనలిస్ట్ రిలేటెడ్గా చూసుకుంటే మనకి కంప్లీట్లీ మ్యాపింగ్ రిలేటెడ్గా ఉండబోతుంది అనమాట ఇది కొంచెం. సో కంప్లీట్లీ మ్యాప్ని ఎవాల్యుయేట్ చేయడానికి కానీ అండ్ నెక్స్ట్ మన సిటీ టౌన్ రూట్స్, ఇప్పుడు మనకి గూగుల్ మ్యాప్స్ ఎలా ఉంటుందో సేమ్ అలాగే రూట్స్ని ఐడెంటిఫై చేయడం కానీ అండ్ నెక్స్ట్ అక్కడ నావిగేషన్ రిలేటెడ్గా ఇష్యూస్ ఏమైనా ఉంటే అవి క్లియర్ చేయడం కానీ యాజ్ వెల్ యాజ్ రిపోర్ట్ చేయడం కానీ అండ్ మనకి కంప్లీట్గా ట్రైనింగ్తో పాటుగా మనకైతే వర్క్ రిలేటెడ్గా నేర్పిస్తారన్నమాట. సో ఇక్కడ మనం ఫ్లెక్సిబుల్ హవర్స్ అయితే మనమే స్కెడ్యూల్ చేసుకోవచ్చు అండ్ మనకి వీకెండ్స్ రిలేటెడ్గా మనమైతే వర్క్ చేయాల్సి ఉంటుంది అనమాట. బేస్డ్ ఆన్ ద వర్క్ మనకైతే ఉండబోతుంది అది. సో ఇది మనకి ఫుల్ టైం పార్ట్ టైం ప్రొఫెషనల్గా మనం చేసుకోవచ్చు. సో వీళ్ళైతే పార్ట్ టైం అండ్ నెక్స్ట్ ఫుల్ టైం ప్రొఫెషనల్ అయితే చూస్తున్నారు అనమాట. సో మీది మనకి ఫుల్ టైమ్గా కావాలంటే చేసుకోవచ్చు ఆర్ఎల్స్ పార్ట్ టైమ్గా కూడా మీరు చేసుకోవచ్చు. బేస్డ్ ఆన్ మీ ఇంట్రెస్ట్ బట్టి అయితే మనకు ఉండబోతుంది అనమాట. ఓకే, సో ఇక్కడ మనం ఏంటంటే ఫ్లూయెంట్ ఇంగ్లీష్ కావాలి అని అడుగుతున్నారు ఐడియల్ క్యాండిడేట్కి అండ్ ఎక్సలెంట్ రీసెర్చ్ స్కిల్స్ అయితే ఉండాలన్నమాట. అండ్ ఇండియా జియోగ్రఫీ గురించి ఒక నాలెడ్జ్ అయితే ఉండాలి అండ్ అనలిటిక్స్ మైండ్ సెట్ అయితే ఉండాలన్నమాట, ఓకేనా? సో దీనికి రిలేటెడ్గా చూసుకోవాలి అంటే జాబ్ డిస్క్రిప్షన్స్లో సో మనకి 5 years ప్లస్ అబోవ్ అయితే మనం ఇండియాలో ఉండాలన్నమాట క్యాండిడేట్. అండ్ ఓపెన్ బుక్ ఎగ్జామ్ అయితే ఉంటుందండి. సో దానికి రిలేటెడ్గా మీరు యూట్యూబ్లో కూడా చూడొచ్చు అన్నమాట. టెస్ట్ రిలేటెడ్గా మీరు ఒకసారి నేర్చుకొని వెళ్ళొచ్చు. సో మినిమం మనమైతే పర్ వీక్ అయితే 10 to 20 hours అయితే వర్క్ చేయాలన్నమాట, ఓకేనా? సో డిపెండ్స్ అపాన్ మన టాస్క్ బట్టి అండ్ నెక్స్ట్ మీ ఫ్లెక్సిబిలిటీ బట్టి మీరు 10 to 20 hours అయితే వర్క్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ మనం చూసుకుంటే అప్లికేషన్స్ రిలేటెడ్గా మనకైతే కొంచెం నేర్పిస్తారన్నమాట. అండ్ కంప్లీట్లీ మీరు ఒకవేళ ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్ అనుకోండి, 0 to 2 years ఎక్స్పీరియన్స్ ఉన్న క్యాండిడేట్ అనుకోండి. సో మీరు మీ ప్రీవియస్ ఎక్స్పీరియన్స్ని కూడా యాడ్ చేసి యూ కెన్ డెఫినెట్లీ అప్లై ఫర్ దిస్ జాబ్, ఓకే? సో ఇక్కడ మనకి యాక్సెస్ మనకైతే ఇచ్చేస్తారన్నమాట. సో ల్యాప్టాప్ రిలేటెడ్గా అవి మనము కరెక్ట్గా ఇంటర్నెట్ కనెక్షన్స్ అవన్నీ బిల్డ్ చేసుకొని యాంటీవైరస్ ఏం లేకుండా మనమైతే చూసుకోవాలన్నమాట, ఓకే? సో బేసిక్ డీటెయిల్స్ అయితే నేను క్లియర్గా ఇచ్చేసాను. ఇక్కడ మనకి ఫ్రీలాన్సింగ్గా చూస్తున్నారు ఆర్ఎల్స్ కాంట్రాక్ట్ పొజిషన్ కూడా చూసుకుంటున్నారు అన్నమాట. సో మీరు ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ అయితే మీ రెజ్యూమ్ని ప్రాపర్గా అప్లై చేసే ముందు సో మనకి రిజిస్టర్ అయ్యి యూ హ్యావ్ టు అప్లై ఫర్ దిస్ పొజిషన్. మీకేమైనా డౌట్స్ ఉన్నా కానీ యూ కెన్ డెఫినెట్లీ కమెంట్ డౌన్ ఇన్ ద కమెంట్ సెక్షన్, ఓకే? సో కమింగ్ ఇన్ టు ద సెకండ్ ఆర్గనైజేషన్ మనకి ఏంటంటే హెచ్పిఈ నుంచి అయితే ఎక్స్టర్నల్ ఇంటర్న్ పొజిషన్ అనమాట. సో ఇది మనకి అఫీషియల్ ఆర్గనైజేషన్ వచ్చేసి బెంగళూరులో ఉందండి. కానీ ఇది మనకి ఏంటంటే కంప్లీట్లీ వర్క్ ఫ్రమ్ హోమ్ ఆపర్చునిటీ అనమాట, ఓకే? సో ఇది కూడా మనకి ఏంటంటే రిమోట్ ఆపర్చునిటీ టెలి వర్కర్ కోసం చూస్తున్నారన్నమాట. సో వీళ్ళు ఆర్గనైజేషన్ ఏంటి అని చెప్పని క్లియర్గా ఇక్కడ ఇచ్చేసారు, మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. అండ్ మనకి ఆర్గనైజేషన్ గురించి చూసుకున్న తర్వాత జాబ్ డిస్క్రిప్షన్ రిలేటెడ్గా చూస్తే ఎవరెవరు అప్లై చేయవచ్చు అంటే రీసెంట్ స్టూడెంట్స్ కానీ గ్రాడ్యుయేట్స్లో చదువుతున్న వాళ్ళు అండ్ నెక్స్ట్ డిప్లొమా చేసిన వాళ్ళు, పర్సూయింగ్ డిప్లొమా డిగ్రీ అండ్ ఎల్స్ మనకి మాస్టర్స్ పిహెచ్డి చేసిన వాళ్ళు వీళ్ళందరూ కూడా అప్లై చేసుకోవచ్చు అన్నమాట. అండ్ మనకి ఇక్కడ ఏంటంటే ఇంకొకటి సో ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు కూడా ప్రొఫెషనల్గా స్కిల్స్ బిల్డ్ చేసుకోవాలన్నా ఇక్కడ డెఫినెట్లీ అప్లై ఫర్ దిస్ పొజిషన్. సో ఇది మనకి ఏంటంటే మేనేజ్మెంట్ లెవెల్ డెఫినేషన్ చూసుకున్నా కానీ రెస్పాన్సిబిలిటీస్ మీరు జావా పైథాన్ రిలేటెడ్గా C++ ఇలాంటి కోడింగ్ లాంగ్వేజెస్ ఎవరైతే వచ్చిన వాళ్ళు ఉన్నారో సో వాళ్ళు అయితే అప్లై చేయొచ్చు అనమాట. సో వాళ్ళు సీనియర్ టీమ్ మెంబర్స్కి సపోర్ట్ చేస్తారు టెక్నికల్ ప్రాజెక్ట్స్లో అండ్ నెక్స్ట్ ట్రబుల్ షూటింగ్ రిలేటెడ్గా నేర్చుకుంటారు ఇక్కడ. అండ్ మీరు అప్డేటింగ్ హార్డ్వేర్ అండ్ సాఫ్ట్వేర్ రిలేటెడ్గా నేర్చుకుంటారు అండ్ టెక్నికల్ స్కిల్ సిస్టమ్ రిలేటెడ్గా కూడా నేర్చుకుంటారు అనమాట. అండ్ ఇక్కడ మనము టీమ్ యాక్టివిటీస్లో పార్టిసిపేట్ చేస్తూ అండ్ న్యూ టర్మినాలజీస్ మెథడాలజీస్ గురించి అయితే
టెక్నాలజీస్ గురించయితే ఎమర్జింగ్ టెక్నాలజీస్ గురించి కూడా మీరు నేర్చుకోవడం జరుగుతుందనమాట. ఓకే. సో, ఇక్కడ మనం సుపీరియర్స్‌తో కలిసి పని చేస్తూ, నేర్చుకుంటూ అండ్ తెలుసుకుంటూ మనమైతే ముందుకెళ్తామనమాట. ఈ కంప్లీట్ ఇంటర్న్‌షిప్ ప్రాసెస్‌లో. అండ్ నెక్స్ట్ ఎక్స్‌టర్నల్ ఇంటర్న్‌గా మనం ఇక్కడ ఎవరెవరు అప్లై చేయొచ్చన్నమాట అంటే, అందరూ కూడా అప్లై చేయొచ్చు. యాస్ ఐ ఎర్లీ మెన్షన్డ్ ఎడ్యుకేషన్ అండ్ ఎక్స్‌పీరియన్స్ ఉన్న క్యాండిడేట్స్ కూడా అప్లై చేయొచ్చు దీనికి. సో, మనకి స్క్రిప్టింగ్ లాంగ్వేజ్ అయితే తెలిసుండాలన్నమాట. అండ్ నెక్స్ట్ మనం మంచిగా స్ట్రాంగ్‌గా, ప్యాషనేట్‌గా ఉండాలన్నమాట ఇలాంటి ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్‌లో. అండ్ మీరు మంచి టైమ్ మేనేజ్‌మెంట్ అండ్ నెక్స్ట్ డెడికేటెడ్‌గా ఉన్న మైండ్‌సెట్ ఉన్న క్యాండిడేట్ అయితే యూ ఆర్ గుడ్ టు గో. సో, మనకి యూనివర్సిటీస్ నుంచి మంచి స్కోప్ అయితే ఉండబోతుందన్నమాట. ఇలాంటి ఇంటర్న్‌షిప్స్ చేయడం వల్ల మీ లింక్డ్ఇన్ గాని, మీ కెరియర్ మీది బూస్ట్ అవుతుంది. అండ్ ఇట్ ఈస్ వెరీ హెల్ప్‌ఫుల్ ఫర్ ద స్టూడెంట్స్ యాస్ వెల్ యాస్ ఫర్ ద మనకి వాళ్ళకి ఎక్స్‌పీరియన్స్ వాళ్ళకి. ఇది ప్యూర్‌లీ రిమోట్ కాబట్టి మీరు అవైలబుల్ టైమ్‌లో మీరైతే చేసుకోవచ్చనమాట. దానివల్ల మీకు బెనిఫిట్సే ఉంటాయి. ఓకే. సో, ఒకసారి డీటెయిల్స్ కూడా మీరు కూడా క్లియర్‌గా చూసుకోండి. చూసిన తర్వాత అయితే అప్లై అయితే క్లిక్ చేయండి. సో, దీస్ ఆర్ ద 2 ఆపర్చునిటీస్ అండి. సో, డెఫినైట్‌లీ మిస్ అవ్వకండి ఇంత మంచి ఆపర్చునిటీస్‌ని. డాటా అనలిస్ట్ రోల్‌కైతే డెఫినెట్‌గా 4.5 వరకు అయితే మనకి ప్యాకేజ్ అయితే ఉండబోతుందన్నమాట ఫర్ ద ఫ్రెషర్స్. సో, డెఫినెట్‌గా మనకి బేస్డ్ ఆన్ మీ ఎక్స్‌పీరియన్స్, బేస్డ్ ఆన్ మీ ఆహ్, లైక్ పెర్ఫార్మన్స్, ఇంటర్వ్యూ పెర్ఫార్మన్స్ బట్టయితే మనకి అది ఉంటుందన్నమాట. ఓకే. సో, డెఫినైట్‌లీ కమెంట్ డౌన్ ఇన్ ద కమెంట్ సెక్షన్ ఫర్ ద నెక్స్ట్ ఫాలోయింగ్ వీడియో. అండ్ ఇంకా ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్‌తోని మీ ముందుకు మళ్ళీ వస్తాము. అంతవరకు ఫిర్ మిలేంగే. చల్తే చల్తే. థాంక్ యూ సో మచ్.